అమ్మా ఎవరంటయ్యా? అబ్బాయి గారు ఎందుకో అర్జెంట్ గా రమ్మన్నారట. విషయం ఏమిటో తెలుసుకుని వస్తానమ్మా. అలాగే. తలుపు వేసుకోండి అమ్మా, తొందరగానే వచ్చేస్తాను. అమ్మా జాగ్రత్త. నేను చెప్పానే మా దగ్గర గుమాస్తా రామయ్య అని వాళ్ళ అమ్మాయి. ఇప్పుడు వీరి కోడల పిల్లని. ఇన్స్పెక్టర్, నేను వెళ్ళి మిగతా పనులు చూసుకుంటాను. అయ్యా, అమ్మగారిని పిలిపించండి. పాప, వెళ్ళి మీ చిన్నత్తయ్యని తీసుకురా. అయోధ్యావత రామాజ కాశీ కాంచే అవంతిక పురీ ద్వారవతి చైవా. లక్ష్మి, ఏ నన్ను ఈ రూపంలో చూడటం మీకు ఆశ్చర్యంగా ఉందా? ఎందుకున్నది అత్తయ్య, మిమ్మల్ని సుమంగళిగా చూసి ఈనాటికి సరిగ్గా 20 సంవత్సరాలయ్యింది. పాపం. సుమతి, అసందర్భంగా మాట్లాడకు. లక్ష్మి, ఇదేమైనా నీకు బాగుందా? చూసే నలుగురు ఏమనుకుంటారు? భర్త లేని నీకు తలలో పూలెందుకు, నుదుట బొట్టెందుకు, మెడలో మాంగళ్యం ఎందుకు, పైగా పట్టు చీరెందుకు? భర్త బ్రతికే ఉన్నప్పుడు పువ్వులు లేని తలెందుకు, బొట్టు లేని నుదురెందుకు, మాంగళ్యం లేని మెడెందుకు, తెల్ల బట్టలు కట్టుకునే కర్మెందుకు? ఏమిటి అర్థం లేని వాగుడు? నాదా మీదా? నిన్నగాక మొన్న ఇంటికి వచ్చిందని మా కుటుంబ సాంప్రదాయాన్ని గురించి నీకేం తెలుసు? లక్ష్మి, చనిపోయిన నీ భర్త మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ నాటకం అసలు నిన్నెవరాడమన్నారు? నేను నటిస్తున్నాను. కొంతమంది కొన్ని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకుంటారని విన్నాను. కానీ భగవంతుడు మీకు రాతినే గుండెగా అమర్చాడు. అందుకే తాళి కట్టిన భార్యని విధవ అంటున్నారు. మీకు మీరే సర్దిన పెట్టుకుంటున్నారు. లక్ష్మి, ఏమిటి మతిలేని మాటలు?
10 మందిలో నా పరువు పోకముందే లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళవలసింది అమ్మ కాదు నాన్న, నువ్వు. రాజు, ఏ నేనే నీ కొడుకునయ్యా. కొందరిని కొన్ని రోజులే మోసం చేయొచ్చు, అందరినీ అన్ని రోజులు మోసం చేయడం అసంభవం. నాగభూషణం అందరూ అలా చేయబోతున్నారు. దేవుడు పేరు పెట్టినంత మాత్రాన్ని మానవుడు దేవుడు అవుతాడా? దైవ సమానులు మా పెద్దమ్మ గారి పేరు పెట్టినంత మాత్రాన్ని నాగభూషణం తెచ్చిపోతాం అవుతాడా? చెప్పండి. రాజు, ఈ మాటలన్నీ ఎందుకు? ఆ ఫోటో తీసి అందరికీ చూపించు. చూడండి, మా నాన్నగారు తెలంగాణ కాడే బాబు ఒక్క భాగవతున్నాడు, రాసక్రియడు, కృష్ణలీలు. నిజంగా మా నాన్నగారు ఏదైనా సరిపోయింటే మా అమ్మగారి పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి, చెప్పండి, చెప్పండి. శశిభూషణం గారు పరస్త్రీని కన్నెత్తి చూడరని ఊరందరికీ తెలుసు. వీరు నిజంగా శశిభూషణం గారే అయితే తమ్ముడు భార్యతో ఈ తన్ననాలేమిటి? రామరామ, ఆ రామచంద్రుడు కూడా ఈ అన్యాయాన్ని సహించలేదు. ఇన్నాళ్ళు మనం ఎంత మోసపోయాం. ఇప్పుడేగా నిజం బయటపడింది. ఏమమ్మా సుమతి, భగవత్తమాలైన ఈ ధర్మమూర్తి మీద ఎలా అబండాలు వేసి వారి సర్వదాస్తి కాజేద్దాం అనుకుంటున్నారా? ఏమండి, మీరు చెప్పేది దారుణంగా ఉంది. నేను చెప్పేదా మీరు చేసేదా? అయ్యగారు మీ అమ్మగారితో సంతనాలు ఆడుతున్నారని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది? సాక్షాత్తు శ్రీరామచంద్రుని సన్నిధిలో నిలబడి ఎంత భక్తి గౌరవాలతో పూజిస్తున్నాడు చూడవయ్యా, చూడు. అయ్యో, మోసపోయాం రాజు, మనం మోసపోయాం. మా కళ్ళు తప్పి మేము తీసిన ఫోటో ఈయన మాయకేశాడు. అయినా పర్వాలేదు, మాకు ఆధారం. మా పెదనాన్న గారికి శంకు చక్రాల పుట్టుమచ్చ కుడివైపు ఉంది, ఈయన పుణ్యమో చూడండి. పిచ్చివారా, పుట్టుమచ్చ ఉంది కుడి పక్కన కాదు, ఎడం పక్కన. అది నాకు కాదు, నా తమ్ముడికి. మళ్ళీ తమ్ముడా? అబద్ధం! వీడు మాటలు నమ్మకండి. నా భర్తకి కుడి పక్కనే పుట్టుమచ్చుందని వారే చెప్పారు. అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారా? అన్నపూర్ణ, మా అమ్మ ఎలా బ్రతికొచ్చిందని ఆశ్చర్యపడుతున్నావా? రంగయ్య ఇల్లు తగలబెట్టించి మా అమ్మను అంతం చేయాలనుకున్నా. నేను నీ అంతు చూడాలనే మా అమ్మను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. రామ, నేను ఇల్లు తగలబెట్టించానా? నా భార్యను నేను చంపుకుంటానా? నీకుడా, నన్ను భార్యని చెప్పుకోవడానికి నీకు నోరు ఎలా వచ్చింది? నీకు హృదయమే లేదా? తల్లికి భార్యకి తేడా తెలియని ఈ నీచుడికి హృదయం ఎక్కడ ఉంటుందమ్మా? అదే ఉంటే పేదరాల్ని నా ఉద్యోగం నిలబెట్టండి అని ప్రాధాయపడిన టీచర్ చూడమ బ్రతుకు ఎందుకు నాశనం చేస్తాడు? ఆమె అన్నను కూడా తానే చంపించి ఆత్మహత్యగా ఊరందరినీ ఎందుకు నమ్మిస్తాడు? వీటన్నిటికీ సాక్ష్యం ఈయన కుడిపోతున్న సుబ్బయ్యగా. నిజం మీ ముందే రుజువు చేస్తా. దగ్గరుండి ఇల్లు తగలబెట్టించినప్పుడు తగిన దెబ్బలే జ్ఞాపకం పెట్టుకుని నిజం చెప్పు, బతికిపోతాం. లేదా వృత్తి చే. అన్నాను బాబు, నాకే పాపం తెలియదు. బాబాయ్ గారు చెప్పినట్టు కూలీ చేయించాను కానీ నేను ఒక్క కూలీ కూడా చేయలేదు బాబు. నాకే పాపం తెలియదు. నాకు వృత్తి చేయకండి బాబు. సుబ్బయ్య, నీకు నేను ఏం అపకారం చేశాను రా ఇంత పచ్చి అబద్ధాలు ఆడతావు? ఎస్పీ గారు, వీళ్ళ మాటలు నమ్మకండి. నా ఆస్తి కాజేయడానికి వీళ్ళంతా కలిసి నాటకం ఆడుతున్నారు. ఈ మోసగాడు నా కొడుకని చెప్పినప్పుడు అమ్మ ఎక్కడరా అంటే చచ్చిపోయిందని చెప్పి అబద్ధం ఆడాడు. ఇప్పుడు నా అన్నపూర్ణ నా కళ్ళ ముందే సజీవంగా ఉంది. పైగా నేను భర్తను కాదంటుంది. ఇదంతా చూస్తుంటే ఏ మత్తు మందో ఇచ్చి నా భార్య మనసు చెడగొట్టి నన్ను చిత్రహింస చేయాలని చూస్తున్నారు. నాగభూషణం, ఎవరు? నేనేనా శశిభూషణాన్ని? గుర్తుపట్టలేకపోతున్నావా? లేక 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడు తిరిగి బ్రతికి ఎలా వచ్చాడని చెప్పి కంగారు పడుతున్నావా? అన్ని విధాలా చెడిపోయాడే, నా సోదరుడే అని పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచానే. దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిందేమిటి? చెప్పు, చెప్పురా. ఏ నా ఆస్తి కాజేయడానికి ఎన్ని అరాచకాలు చేసావో జ్ఞాపకం ఉందా? నాగభూషణం, నెల్లూరులో నువ్వు చేసిన హత్యను కప్పిపుచ్చుకోవాలంటే
నీకు ఇంతకంటే మరో దారి లేదు. ఆలోచించే కొద్దీ అపాయం దగ్గర పడుతుంది. నువ్వు బ్రతకాలంటే నిన్ను పోలిన మీ అన్నను చంపక తప్పదు. తప్పదు, తప్పదు. వెళ్ళు. నీ నిజ రూపం బయట పెట్టేందుకే భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడురా. కాదు, నువ్వు శశిభూషణం కాదు, కావడానికి వీల్లేదు. నేనే మా అన్నయ్యను ఓడలో చంపేశాను. కరెక్ట్. నీ నోటితో ఈ నిజం చెప్పించడానికే మేము ఈ నాటకం అంతా ఆడాం. నేను చంపలేదు, నేను చంపలేదు. శశిభూషణం కాదు. నువ్వు చెప్పే అక్షరాల నిజం. అతను శశిభూషణం కాదు. రంగయ్య, రంగయ్య, చూసావా నాగభూషణం, ఎంత యుక్తిగా ఘోరాలు చేసినా చివరికి నీ పాపం ఎలా పండిందో. నువ్వు ఒక మనిషివా? నీ కొడుకునని చెప్పుకునే కంటే తండ్రి లేని అనాథనని చెప్పుకుంటే కాస్త గౌరవమే ఏడ్చింది నాకు. నాగభూషణం, నలుగురు ముందు నీ నిజస్వరూపం బయట పెట్టి నువ్వు సిగ్గుతో తలదించుకునేట్టు చేయలేకపోతే నేను రామయ్య కూతురు సుమతినే కాదని శపథం చేశాను. జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నేనే గెలిచాను. నువ్వు గెలవలేదు, నేను ఓడిపోలేదు. గెలిచింది నీతి, ఓడిపోయింది అవినీతి. పదండి. అన్నయ్యకు నేను ఏ కోసైనా ద్రోహం చేయాలనుకోలేదు. నెల్లూరులో నేను చేసిన హత్యకు నన్ను ఉరిదీస్తారని భయపడి అన్నయ్య నేను ఒకే రకంగా ఉండడంతో అన్నయ్యను చంపి అన్నయ్య పేరుతో శశిభూషణంగా శాశ్వతంగా చలామణి అవుదాం అనుకున్నాను. కానీ విధి నాకు ఎదురు తిరిగింది. నన్ను క్షమించదు.